నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. సింగల్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి కోటి దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. దేవస్థానం ముందు దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీపోత్సవ కార్యక్రమాన్ని లక్కవరం కాశీ విశ్వేశ్వర ఆలయ కృష్ణస్వామి ప్రారంభించి ప్రసంగించారు. ఎంతో విశిష్టత ఉన్న సింగరకొండలో కూడా అరుణాచలంలో నిర్వహించినట్లు దీపోత్సవాన్ని నిర్వహించాలన్నారు. దేవాలయమంతా దీపాలతో కలకలలాడింది. దీపోత్సవ కార్యక్రమానికి వీచేసిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీపోత్సవం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ధర్మకర్తలి మండలి చైర్మన్ మురళి, ఈవో తిమ్మనాయుడు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అండపిండ బ్రహ్మాండమున ఎక్కడ హోమాలు జరిగినా, ఎక్కడ యజ్ఞాలు జరిగినా ఆ ఫలితము నాకే చెందవలే. ప్రళయ భయంకరుడనై లోకములో విలయ తాండవము చేసేదను. నక్షత్రమర్వసు ఇది పునః వసు నక్షత్రమదితి హరిర్దేవతా శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శివాయ. కృత్తికా నక్షత్రం నక్షత్రమగ్నిః అగ్నిర్దేవతా దేవతాగ్నే అగ్నే రుజః ప్రజాపతేః ప్రజాపతేర్ధాతుః ప్రజాపతేరితి ప్రజాపతేః దేవతా దేవతా విశాఖే విశాఖే నక్షత్రం విశాఖే ఇది విశాఖే నక్షత్రమింద్రాగ్ని అగ్ని దేవతా. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సెగొస్తుంది, ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మా వాలంటీర్స్ చూసుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ చీరలతో ఉండాలి జాగ్రత్త. మీరు పైకి లేచేప్పుడు కూడా జాగ్రత్తగా, మీకు ఇబ్బందిగా ఉంటే సహకారం ఎవరైనా హెల్ప్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి, గమనించాలి. హరే హరే నమ పార్వతీ నమామి. హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద అర్జున సారథి గోవింద పురాణ పురుష గోవింద పుండరి శ్రీనారసింహ స్వామి వారికి, పవనసుర వీర హనుమానికి, సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారికి, సింగరకొండ క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై నమో భూతనాథ. నమో భవాయ
విభాగం. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం క్రింద అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా 40,228 మంది రైతులకు 27,062 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయనున్నారని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎప్రైన్ అన్నారు. అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పై కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ఎప్రైన్ హాజరై మాట్లాడారు. రైతులకు రెండో విడత కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 7,000 రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారని, అద్దంకి మండలంలో 9,579, బల్లికురువ మండలంలో 9,150 మంది, కొరసిపాడు మండలంలో 5,361 మంది, పంగులూరు మండలంలో 7,267 మంది, సొంతమాగులూరు మండలంలో 8,871 మంది రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం క్రింద నగదు నేడు జమ అయ్యాయని అన్నారు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని కింద ప్రతి రైతుకు కూడా 7,000 రూపాయలు ఈరోజు జమ చేయడం జరుగుతుంది. 2,000 రూపాయలు పీఎం కిసాన్ కింద, అలాగే 5,000 రూపాయలు అన్నదాత కింద ఇవ్వడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో మొత్తం 40,228 మంది రైతులకి 27,30,00,000 రూపాయలు ఈరోజు జమ అవబోతూ ఉన్నాయి. అలాగే మండల వారీగా తీసుకుంటే అత్యధికంగా అద్దంకిలో 9,579 మందికి 6,60,00,000 రూపాయలు ఈరోజు జమ అవుతూ ఉంది. అలాగే కొరిసిపాడు మండలంలో 5,361 మందికి 3,68,00,000 రూపాయలు ఈరోజు జమ అవుతూ ఉంది. అలాగే బల్లికురువ మండలంలో 9,150 మంది రైతులకి 6,25,00,000 రూపాయలు జమ అవుతూ ఉంది. జయపంగులూరు మండలంలో 7,267 మందికి 4,97,00,000 రూపాయలు ఈరోజు జమ అవుతూ ఉంది. అలాగే సంతమాగులూరు మండలంలో 8,871 మంది రైతులకి 5,81,00,000 రూపాయలు ఈరోజు జమ అవుతూ ఉంది. ఓవరాల్గా మన నియోజకవర్గంలో అత్యధికంగా 40,228 మందికి 27,30,00,000 రూపాయలు ఈరోజు రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దేవాలయం అంటే దేవుళ్ళు ఉండే ప్రదేశమని, గ్రంథాలయం అంటే గ్రంథాలు ఉండే ప్రదేశమని, గ్రంథాలయంలో గ్రంథాలయాలు విద్యార్థుల భవిష్యత్తును మారుస్తాయని రిటైర్డ్ ఉపాధ్యాయురాలు వరలక్ష్మి అన్నారు. 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు అద్దంకి గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసి అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుంచే గ్రంథాలయాలకు రావడం అలవాటు చేసుకోవాలన్నారు. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, పూర్వంలో పేపర్లు లేనప్పుడు తాళ్ల మీద వ్రాసి భద్రపరిచేవారని, మారుతున్న కాలాన్ని బట్టి తాళ్ల పోయి పేపర్లు పుస్తకాలు వచ్చాయని వరలక్ష్మి గుర్తు చేశారు. దేవాలయం అంటే దేవుడు ఉండే స్థలం, గ్రంథాలయం అంటే గ్రంథాలు ఉండే స్థలం. అంటే గ్రంథాలు అంటే అన్నీ ఒకే చోట కుప్పగా ఉంటాయా? ఎలా ఉంటాయి? అల్మర్లలో ఉంటాయి. అంటే ఒక ఆర్డర్లో వేటికి సంబంధించినవి, ఏ సబ్జెక్టుకి సంబంధించినవి ఆ సబ్జెక్టు విడివిడిగా అమర్చి పెడతారు. అంటే ఎవరికి ఏది ఇష్టమైతే అది తీసుకొని చదువుకునేటారు. ఇంట్లో వంటికి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు? అమ్మ వాళ్ళు ఏది అడిగినా
కళ్ళు మూసుకొని తీసుకొని పంచదార అంటే కరెక్ట్గా ఆ డబ్బా మీదకే చేయగలుగుతుంది కదా. అట్లా ఎలా అమర్చుకుంటామో దీనికి కూడా ఒక అమరిక ఉందన్నమాట. అట్లా అమర్చి అందరి కోసం అందుబాటులో ఉంచుతారు. మొట్టమొదట్లో ఈ పేపర్ లేనప్పుడు తాళపత్ర గ్రంథాలను ఉండేవి. వాటి మీద రాసి మన పూర్వ కవులు కొన్ని రసాయనాలు పూసి భద్రపరిచేవాళ్ళు. తర్వాత పేపర్ కనుక్కున్న తర్వాత పుస్తక రూపంలో వచ్చింది. ఇవన్నీ ఎందుకు? ఈ పుస్తకంలో లేకపోతే ఏంటి? మనకి ఎప్పటిదో నాలెడ్జ్, జ్ఞానం అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది బుక్స్ వల్ల. ఉద్యమ పితామహులు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు. ఆ ఫోటో కూడా ఎందుకు చూపిస్తున్నారంటే మీకు గుర్తుండిపోతుంది అని. ఆయన అలాస్లో ఉన్నారు. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు ఈ గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యతని కనుక్కొని దీన్ని ఉద్యమంలాగా నడిపించారు. అంటే ఉద్యమం అంటే ఏంటి? అందరిలో ప్రచారం చేయటమే కదా. అలా చేసిన ఆయన అలాగే కోడ్ కల్పించారు. ప్రతి పుస్తకానికి మీకు మీ స్కూల్లో కూడా గ్రంథాలయం ఉంటుంది కదా, దానిలో కూడా బుక్కి నెంబర్ ఉంటుంది. అలా ఆ కోడింగ్ అనేది కనిపెట్టారు. అంటే ఏ బుక్కి ఎలా కోడ్ చేయాలి అనేది, ఎలా అమర్చాలనేది ఈయన ఎస్ఆర్ రంగనాథన్ గారు కనిపెట్టారన్నమాట. గ్రంథాలయ శాస్త్ర పితామహులు. అంటే దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలియజేసిన ఆయన. మనకి పురాతన కాలంలో మనకి చాలా ఋషులు కానీ సైంటిస్టులు మునులు వీళ్ళంతా ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలిసిన వైద్యాన్ని, వాళ్ళు కనిపెట్టిన వస్తువుల్ని మనకి ఇప్పుడు రకరకాలుగా మనం పలానా టైంలో వర్షం పడుతుంది ఇలాంటివన్నీ ఇప్పుడు చెప్తారు. టెక్నాలజీ వచ్చింది. కానీ ఆ రోజుల్లో కూడా రేపొద్దున ఏమి జరుగుతుంది అనే దాన్ని కనిపెట్టారు. వాటన్నిటినీ కూడా వాళ్ళు వాళ్ళ పేపర్ కనిపెట్టక ముందు తాళపత్రాల మీద రాశారు. ఆ తర్వాత పేపర్ కనిపెట్టిన తర్వాత పేపర్ మీద వాళ్ళకి తెలిసిన మొత్తం సమాచారాన్ని అంతా దాంట్లో రాశారు. ఆ రాసిన వాటన్నిటినీ చాలా భద్రంగా దాచిపెడతా వచ్చారు. చాలా కొన్ని యుగాల నాటి నుంచి మనకి రాముడి గురించి, కృష్ణుడి గురించి, వీళ్ళందరి గురించి మనకి ఎలా తెలుసు? గ్రంథాలయాలు ఉన్నాయి కాబట్టి. గ్రంథాలయాలు ఉన్నాయి కాబట్టే గ్రంథాలయాల్లోకి వెళ్ళి అక్కడ ఫలానా చోట ఫలానా దేవుడు వెలిసి ఉన్నాడంట అని చెప్పని ఏదో ఒక రాజు వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ విగ్రహాన్ని కనిపెట్టి వాళ్ళు అక్కడ దేవాలయాలు నిర్మించడం అట్లా జరిగింది. అంతేగాని దేవుడు వచ్చి నేను ఇక్కడ ఉన్నానని ఆయన అంతటి గుడి కట్టుకోలేడు కదా. అవన్నీ కూడా ఎలాగంటే ఈ విధంగా. తర్వాత గ్రంథాలయాలు ఎలా మనకి ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు సైంటిస్టులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి, పెద్ద పెద్ద IASలు కానివ్వండి, ఇప్పుడు ఇందాక మాట్లాడారు సుముకుమారి మేడం గారు. ఆ మేడం గారు లాయర్ అయ్యారు. లాయరు చదవాలి, పోలీస్ చదవాలి, కలెక్టర్ చదవాలి అంటే అన్ని మొబైల్స్లో తీసుకుంటే రాదు. వాళ్ళు ఖచ్చితంగా పుస్తక పఠనం చేయాలి. వాళ్ళు ఈ బుక్స్ ఇవన్నీ చదువుకుంటేనే వాళ్ళు అనుకున్న గోల్ని వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారనమాట. ఎట్లాగా ఇప్పుడు పుస్తకాలు అందుబాటులో చాలా వచ్చేసాయి. మనకి ఊరికనే పుస్తకాలు ఇస్తునేటప్పటికి దానికి వాల్యూ కూడా లేదు. గతంలో ఒక బాలమిత్ర, చందమామ కథలు చదవాలి అన్నా కూడా వాటిని డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు కాబట్టి ఏం చేసేవాళ్ళు? వాళ్ళు మళ్ళీ వాటిని భద్రంగా సెకండ్ హ్యాండ్కి అమ్మి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన పుస్తకాలని కొనుక్కునేవాళ్ళు. అవును కదా. ఇంకా మీకు ఈ లైబ్రరీలు ఇంకా దేనికి ఉపయోగపడతాయి అని అంటే, ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలకి సంబంధించిన ఎంతోమంది జీవిత చరిత్రలు దీంట్లో ఉంటాయి. ఒక్క మహిళలే కాదు, ఫ్రీడమ్ ఫైటింగ్లో మనకి కొంతమంది మనకి తెలుసు. వారోత్సవాలు జరుగుతున్నాయి 14 నుంచి 20 వరకు. ఈ వారోత్సవాన్ని గురించి మమ్మల్ని రాయమని మేము అడగట్లే. నిద్ర లేవలేదు, 6 అయినా 7 అయినా పిల్లలు అని కళ్ళు ఎవరి వస్తుంది ఆకాశం. ఇది కవిత్వం. పుస్తకానికి మొక్కమని అద్దంకి మండల గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నూతన కార్యవర్గాన్ని
బుధవారం అద్దంకిలోని సుందరయ్య భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జాండ్రపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా కనపర్తి స్వాములు, ట్రెజరర్గా రుద్ర శ్రీనివాసరావు, కోశాధికారిగా తిప్పాబత్తిన నాగేశ్వరరావును సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్ల సమక్షంలో ఎన్నుకున్నారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2వ విడత కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మణికేశ్వరం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని గ్రామ రైతులు, తెదేపా నేతలు వీక్షించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2వ విడతలో కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రైతులకు అందిస్తున్నాయని కరీముల్లా చెప్పారు. మణికేశ్వరం రైతు సేవా కేంద్ర పరిధిలో 347 మందికి దాదాపుగా 18 లక్షల రూపాయలు ఖాతాలో జమ కావడం జరిగిందని నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు కరీముల్లా పేర్కొన్నారు. Thank you, PM sir. Thank you, PM sir. Thank you, PM sir. Thank you, PM sir. డౌన్ గాను అది ఇప్పుడు ఫ్రెష్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అద్దంకి మండలంలోని కలవకూరు, మణికేశ్వరం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, రైతులు దళారుల వద్ద కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి అమ్ముకోవాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం, కలవకూరు, మణికేశ్వరం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం మణికేశ్వరం సొసైటీ అధ్యక్షులు నర్ర బ్రహ్మానందం, కటారి నాగేశ్వరరావు కలిసి ప్రారంభించారు. వరి క్వింటాకు గ్రేడ్ ఏ రకం 2,389 రూపాయలు, గ్రేడ్ బి రకం 2,369 రూపాయల చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందని ఏవో వెంకటకృష్ణ తెలిపారు. అలాగే అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై వరి పంట పొలాలు పరిశీలించి రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం మనం ఇక్కడ కలవకూరు గ్రామంలో పిఎస్సిఎస్ మణికేశ్వరం వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఒక నెల రోజుల ముందుగానే మనకి ధాన్యం వచ్చే ముందుగానే మనం సెంటర్ ఏర్పాటు చేసి రైతులకి సన్నద్ధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి ఒక క్వింటా బస్తాకి అంటే 76 కేజీల బస్తాకి 1,792 రూపాయలు. అలానే క్వింటాలు వచ్చేసి గ్రేడ్ ఏ రకం 22,389 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. బయట మార్కెట్లో మనకి తక్కువగా ఉన్నందువల్ల రైతు సోదరులు ఎవరు కూడా మద్దతు ధర కంటే తక్కువ అమ్ముకోవద్దు. బయట మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే అమ్ముకోవాలి, కానీ మద్దతు ధర కంటే తక్కువ ఉంటే మటుకు తప్పనిసరిగా మనం ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారానే అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే ధాన్యం కొనుగోలులో గోనె సంచులు కూడా పూర్తిగా ఉచితంగా మీకు ముందుగానే సిద్ధంగా ఉంచుతాము. మీరు అయితే తేమ శాతం 17% లోపు ఉండాలి. ఇది ఒకటి రైతులు తప్పనిసరిగా గమనించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రభుత్వం మనకి ఉచితంగానే రవాణా చేస్తుంది. కాకపోతే రైతులు మీరు ఈ ట్రాక్టర్స్ GPS మిషన్ బిగించుకొని వారికి మాత్రమే మనం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్గా ట్రాక్ చేయబడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ మిల్లుకి వెళ్తుంది అనేది కూడా తప్పనిసరిగా. అందువల్ల ఏంటంటే ట్రాక్టర్ కంపల్సరిగా GPS మిషన్ బిగించుకున్న వాళ్ళకి మాత్రమే ట్రాన్స్పోర్టేషన్కి అవకాశం ఉంటుంది. అది కూడా ఇప్పుడు మన మండలంలో ఆల్రెడీ ఒక 12 దాకా మనం మిషన్స్ బిగించున్నాము. ఇంకా ఎంతమంది రైతులకైనా కూడా ఈ GPS మిషన్కి 3,100 రూపాయలు ట్రాక్టర్ ఓనర్ చెల్లించాల్సి ఉంటుంది. అది చెల్లించినట్లయితే ఎంతమందికైనా కూడా ఈ GPS మిషన్ కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం అమ్ముకోవాల్సిందిగా కోరుతూ, వరిలో ఉల్లిపొడి ఎక్కువ కనిపిస్తుంది. ఉల్లిపొడికి ఏం వేస్తున్నారు? అట్లా ఉల్లికోడికి మామూలుగా మొదటి దశలోనైతేనేమో కార్బోఫిరాన్ 3G గుళికలు ఉంటాయి. అది 5 కేజీలు ఎకరాకి మందులో కలుపుకొని చల్లుకుంటే బాగానే పనిచేస్తుంది.
ఇంకాస్త పెద్ద అయిన తర్వాత అయితే మీరు రీజెంట్ అని దొరుకుతుంది బయట మార్కెట్లో. ఫిప్రోనిల్ 40% ఎస్సీ అని ఉంటుంది తీసి మీరు ఆ ఫిప్రోనిల్ 400 ml ఎకరానికి, లీటర్ వచ్చి 2.5 ఎకరానికి వస్తుంది. రీజెంట్ అంటారు బయట మా కొట్లో, అది వాడితే మీకు బాగా కంట్రోల్ ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ గంగా విద్యావాసిని నాగరేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి బిల్వార్చన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. బిల్వార్చన కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని బిల్వాలతో అర్చన చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదముల వితరణ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి నిన్నటి రోజున శివలింగాలతో అభిషేకం, నేటి రోజున మారేడు దళాలతో బిల్వార్చన, రేపటి రోజున అన్నంతో స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుందన్నారు. అన్నాభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే వారి కుటుంబానికి ఆకలి బాధ ఉండదని శర్మ తెలియజేశారు. కార్తీక మాస అమావాస్య 20వ తారీఖున ఆ రోజుతోటి కార్తీక మాసం సమాప్తమవుతుంది. ఆ రోజు స్వామివారికి విశేషంగా అన్నాభిషేకం ప్రతి సంవత్సరం కూడా మనం అన్నాభిషేకం చేస్తాం. అలాగే ఉదయం అభిషేకం అయిన తర్వాత 8 గంటలకి ఈ అన్నాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుంది. అన్నాభిషేకాన్ని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించిన వారికి ఈ జన్మలో కాదు జన్మలకి కూడా ఆకలి బాధ, క్షుద్బాధ అనేది లేకుండా ఉంటుంది. కార్తీక పురాణం వచ్చింది కాబట్టి ఆ రోజు అమావాస్య రోజు జరిగే అన్నాభిషేకంలో అందరూ పాల్గొని ఆ యొక్క స్వామివారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతాం. అలాగే 21వ తారీఖు మార్గశిర పాఠ్యమి, ఆ రోజు పోలీసు వర్గం. ఈ నెల రోజులు దీపాలు వెలిగించుకున్న వాళ్ళు నదిలో ఆ యొక్క పోలీసు వర్గం జ్ఞాపకార్థంగా దీపాలు వదిలి కార్తీక మాస వ్రతాన్ని పరిసమాప్తం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. శ్రీధరాయ మహ శ్రీకేశాయ పద్మనాభాయ దామోదరాయ మహ సంగస్నాయ వాసుదేవాయ ప్రజ్ఞాయ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో పుతపిశాచాయ దేవోని భారకాః యనహం తపః ఓం సత్యం తత్వరేణ్యం భద్రో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోర్జ్యోతిరసమృతం బ్రహ్మభవస్తోరో. అక్షంతలు తీసి చేతిలో పట్టుకోండి. మా ఇక్కడ కూడా అక్షంతలు తీసుకున్నాడు చేతిలో పట్టుకోండి. అక్షంతలు లోపల తీసి చేతిలో పట్టుకోండి. శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ప్రథమ పాదే జంబూ ద్వీపే భర్తవర్షే భర్తకుండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైల సాగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్య ప్రదేశే వ్యవసాయ అభివృద్ధి సిద్ధ్యర్థం మహేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం యథాశక్తి ఏకరుద్ర బిల్వ ఈ నెల 27వ తేదీన అద్దంకి కేఆర్కే డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ ద్వారా మేధా అనే శీర్షికతో నేషనల్ వెబినార్ నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు తెలిపారు. బుధవారం కేఆర్కే డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ మోహన్ రావు, అధ్యాపకులు కలిసి
మేధా వెబినార్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో అద్దంకి మండలం వేలమూరిపాడి గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయగా డాక్టర్ మాధవన్ హాజరై స్థానికులకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. 120 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 30 మందిని కంటి శుక్లముల ఆపరేషన్ల కోసం ఎంపిక చేసినట్లు డాక్టర్ మాధవన్ తెలిపారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.